హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది న్యూ టాక్. సో వెల్కమ్ టు పార్ట్ ఆఫ్ శ్రీశైలం. మాకైతే మార్నింగ్ 9 o'clock స్పెషల్ దర్శనం టికెట్స్ దొరికాయన్నమాట. ఈచ్ టికెట్ కాస్ట్ అరౌండ్ 300. మనకి ఇక్కడ డ్రెస్ కోడ్ పెట్టారన్నమాట, ట్రెడిషనల్ వేర్ వేసుకోమని. చక్కగా మా వాళ్ళందరూ భలే రెడీ అయ్యారు. చాలా ప్రశాంతమైన క్లైమేట్ గైస్. ఆ రోజు అయితే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉండే. ఇంకా దారిలో మాకు నామాలు పెడుతుంటే చక్కగా పెట్టించేసుకున్నాము. అమ్మో, మా ఫేసెస్ చూస్తుంటే సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని ఆ సాంగే గుర్తొస్తుంది నాకైతే చెప్పాలంటే. ఏ మాటికి ఆ మాట పంచడం నడవడానికి అయితే ఒక యుద్ధమే చేశా గైస్. మా మమ్మీ అయితే పక్క నుంచి చెప్తూనే ఉంది, రోడ్ డీడ్ చేస్తున్నారు, పైకి ఎత్తుకొని నడవండి అని చెప్పి నాకు, మా చెల్లికి, అందరికీ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ దర్శనం చాలా సింపుల్గా ఉంది గైస్. అంటే పెద్ద హడావిడిగా ఏం లేదు. మంచిగా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే స్పెషల్ దర్శనంలో వెళ్ళిపోవచ్చు, లేకపోతే రెగ్యులర్ దర్శనం అయినా చేసుకోవచ్చు. ఫోన్స్ అయితే లోపలికి ఎలవ్ చేయలేదు. మేమైతే ఈ ప్రింట్అవుట్స్ తీసేసుకొని ఇంకా ఫోన్స్ అన్ని ఫోన్ ర్యాక్లో పెట్టేసామాట. అక్కడ కూడా బీభత్సంగానే ఛార్జ్ చేశారు డబ్బులు. అమ్మో పోటీ మీద ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చెప్తున్నాను కదా గైస్, ఎవడి గోల వాడిదిలాగా మా గోలలో మేమున్నాము. అమ్మో, మాకు 2 hours దర్శనం అంతా అయిపోయింది. చక్కగా మేము అక్కడే అన్నదానం తిన్నాము. అన్నదానం అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది మాట. టెంపుల్ లోపలైతే ఒక మంచి హిస్టరీ ఉంది గైస్. అంటే వీడియోస్ తీయలేకపోయాం కానీ మీరైతే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే పక్కా చెప్తా. ఇంకా దర్శనం అయ్యాక ఆబ్వియస్లీ తెలిసిందే, అక్కడ స్టాల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి మా మమ్మీ వాళ్ళు నచ్చింది కొనుక్కుంటారు. ఇంకా వాళ్ళ వెనకాల మేము కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇంకా మాకు కొన్ని ప్రసాదాలు, ఇంకా కొన్ని దేవుడి ఫొటోస్ అలా తీసుకున్నారు. ఆ రోజు ఏంటో కానీ పిచ్చండగా ఉంది గైస్. మేమైతే చెప్పులని రూమ్లో పెట్టేసి వచ్చేసాము. మా కాళ్ళు అయితే రోల్ అయిపోయాయి అన్నమాట. మేమైతే కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకున్నాము, అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ముందు చెప్తా. ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట, బ్యాక్ టు హోమ్. హాయ్ గైస్, మేము ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికంటే హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట, శ్రీశైలం నుంచి. శ్రీశైలం వచ్చే వాళ్ళు మస్ట్గా ఆధార్ కార్డ్స్ అయితే మస్ట్గా క్యారీ చేయాలి. అండ్ మీకు ఏంటంటే ఓన్లీ 30 seconds కూడా కాదు, జస్ట్ 10 seconds టైం ఉంటుంది దర్శనం అంటే దేవుడిని చూడడానికి. సో కళ్ళు మూసుకొని ఇలా ఏం చేయకుండా మొక్కండి. కామెంట్స్ అలా చెప్పకూడదు, బట్ చెయ్యను నేను, నాటకాలు ఆడద్దంట. బట్ ద టెంపుల్ ఈజ్ సో బ్యూటిఫుల్ గైస్. ఎలా అంటే మనకి చాలా మంచిగా మేము ఇంకా అన్నదానం కూడా అక్కడే తిన్నాము. అన్నదానం మాత్రం మస్ట్ మిస్ అవ్వద్దు. 11:40కి అలాగా శ్రీశైలం అన్నదానంకి వెళ్ళిపోతే మాత్రం 11:45కి అలౌడ్ ఉంటుంది. అన్నీ రెడీగా ఉంటాయి, జస్ట్ వెళ్ళి బాగా తినిపెట్టాలి. మాకు ఫోన్స్ అలౌడ్ లేదు, కానీ అలౌడ్ ఉండుంటే మాత్రం మీకు ఒక 30 minutes వీడియో వచ్చేసేది. అందుకే అలౌ చేయలేదు అనుకుంటా. ఇప్పుడైతే మేము సొలిసిపోయి పేరెంట్స్ తో ట్రిప్ వెరీ డిఫికల్ట్ గైస్. చూస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా, నేనేం చెప్పను. వాళ్ళు కూడా అర్థం అవ్వాలి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని. కరెక్ట్, ఎప్పుడు పిల్లల్ని అనడం కాదు. అంతే కదా, కష్టం కదా. మేనేజ్ చేస్తే, మేనేజబుల్ అయితే, మా చెప్పినట్టు వింటే మా వాళ్ళు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అదే కదా, మా డాడీ బతికిపోయాడు గైస్, రాలేదు ట్రిప్కి. సరే ఫస్ట్ హటకేశ్వర టెంపుల్ దగ్గర దిగాం గైస్. ఇంకా అంటే ఆ ట్రెక్కింగ్ ఉంటుందంట, లైక్ ఒక 5 hours టైం పడుతుంది వెళ్ళొచ్చేసరికి అని చెప్పారు. ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ అయ్యో మేమంత దూరం రాము, మీరు కావాలంటే వెళ్ళి రండి అన్నారు. ఇంకా వెంబడి 5 hours అంటే లేట్ అయిపోతుంది, పర్లేదులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దురు కానీ వచ్చేసేయండి అని చెప్పారు. ఇంకా మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ అంతే గైస్. ఇంకా ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ అమ్మో వద్దు, అయ్యో వద్దు అని వెనకాల నుంచి మాకు అండం. మేము ఇంకా సైలెంట్గా సర్లే ఇంకా నెక్స్ట్ టైం చూసుకుందాం అని చెప్పి ఇంకా వచ్చేయడం. సర్లే ఎన్నెన్నో అనుకుంటామని చెప్పుకొని మాలో మేము అనుకొని ఇంకా శ్రీశైలం డ్యామ్కి వెళ్దామని చెప్పి ఫస్ట్ వెళ్ళాం అన్నమాట. అక్కడికి డ్యామ్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది వాటర్తో. వ్యూ అయితే వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ లైవ్లీ మాత్రం చాలా బాగుంది. ఇంకా మేమందరం అరిగేదాకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడనమాట. చక్కగా సరే మెమరీగా ఉంటుందని చెప్పి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఫోటో దిగామన్నమాట. చాలా బాగా తీశారు. మేము బీభత్సంగా తిరగాలనుకున్నాం కానీ మా వాళ్ళు చాలా అలసిపోయారు. ఇంకా క్లైమేట్ కూడా అంత సహకరించలేదు.
ఎలా అంటే అప్పటికప్పుడే వర్షం పడుతుంది, హెవీగా పడుతుంది, తర్వాత మళ్ళీ ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది. అంటే అన్ప్రెడిక్టబుల్లా ఉంది క్లైమేట్ అయితే ఆ రోజు. ఎనీవేస్ వీ హ్యాడ్ ఏ నైస్ టైమ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ట్రిప్ అని చెప్పాలి. మేము ఇంకా దిండి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ రెయిన్బో వచ్చింది, చూసారో లేదో నాకు తెలీదు, బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇంకా నైట్ 7:30 అలా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయి డిన్నర్ దగ్గర ఆగామన్నమాట. ఉడిపి హోటల్ దగ్గర ఆగాము. ఆయనకాల ఉన్న బ్యాక్గ్రౌండే ఉడిపి. ఇంకా మా ఆంటీ వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే ఉడిపి హోటల్ చూసి ఇదా ఉడిపి అని చెప్పి అసలు పిచ్చ కామెడీ రియాక్షన్స్ ఇచ్చారు. ఇంకా దారిలో అది ఒక్క హోటలే ఉంది గైస్, ఇంకేం చేయలేం. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. టిఫిన్ అయితే చాలా బాగుంది, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, నవ్వుతూనే ఉన్నాము ఉన్నంతసేపు అయితే. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాము. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి, చూసేయండి. బాయ్.